లోపల కోర్ భాగంలో మనకు కనిపించని ఒక భారీ ఉష్ణ యంత్రం నిరంతరం పనిచేస్తుంది. భూమి అంతర్భాగంలోని లావా వంటి ద్రవ పదార్థం మొత్తం గ్రహానికి వేడిని అందిస్తూ ఖండాల కదలికలకు కారణమవుతోంది. అయితే ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించిన ఒక వింత విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భూమి యొక్క రెండు అర్ధగోళాల్లో ఒకవైపు మరొక వైపు కంటే వేగంగా చల్లబడుతోందని ఓస్లో విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు. పసిఫిక్ మహాసముద్రం ఉన్న అర్ధగోళం ఆఫ్రికా ఏషియా ఖండాలు ఉన్న అర్ధగోళం కంటే వేగంగా వేడిని కోల్పోతోంది. దాదాపు 400 మిలియన్ సంవత్సరాల నాటి చరిత్రను కంప్యూటర్ మోడల్స్ ద్వారా విశ్లేషించినప్పుడు ఈ ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. భూమి తన అంతర్భాగంలో దాచుకున్న వేడిని బయటకు రిలీజ్ చేసే క్రమంలో ఈ అసమానత ఎలా ఏర్పడిందనేది ఇప్పుడు శాస్త్రవేత్తలను సైతం ఆలోచింపచేస్తోంది. నిజానికి భూమి వేడిని కోల్పోయే ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. కోట్లాది సంవత్సరాల కాలంలో ఈ అంతర్భాగపు వేడి చల్లారిపోయి భూమి అంగారక గ్రహంలా మారే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ పెసిఫిక్ వైపు మాత్రమే ఈ వేడి విడుదల ఎందుకు వేగంగా జరుగుతోంది అన్న ప్రశ్నలు ఇన్నాళ్లు పరిశోధకులను వేధించాయి. అయితే దీని వెనుక ఉన్న కారణం భూమి ఉపరితలంపై ఉన్న ఖండాల విస్తీర్ణానికి సముద్ర గర్భానికి ఉన్న సంబంధానికి ముడిపడి ఉంది. భూమి లోపల వేడిని బయటకు రాకుండా ఆపడంలో ఖండాలు ఒక థర్మోస్లా పనిచేస్తాయని గుర్తించారు. ఇవి సహజ సిద్ధంగా ఆ వేడిని తమలో బంధించి ఉంచుతాయని పరిశోధన చెప్తోంది. దీనివల్ల అసలు ఏం జరుగుతుందన్నది చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ప్రక్రియ భూమి యొక్క భౌగోళిక గమనాన్ని ఎలా మారుస్తుందన్నది అగ్రరాజ్యాల శాస్త్రవేత్తల భూగర్భ పరిశోధనల ద్వారా తేలింది. వారు చెప్తున్న విషయాలు అత్యంత విలువైనవి అని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే భూ అంతర్భాగంలోకి మనిషి ఇప్పటి వరకు కేవలం కొన్ని కిలోమీటర్లు మాత్రమే వెళ్ళగలిగాడు. కానీ అసలు తతంగం అంతా వేల మైళ్ళ లోపల కోర్ భాగంలో జరుగుతోంది. భూమి ఎలా వేడిని కోల్పోతోందో అర్థం చేసుకోవాలంటే ఖండాల కదలిక లేదా కాంటినెంటల్ డ్రిఫ్ట్ గురించి తెలుసుకోవాలి. భూమి లోపలి పొర మాంటల్ ఒక భారీ కన్వెక్షన్ ఓవెన్ లా పనిచేస్తుంది. ఇది భూమి ఉపరితలంపై ఉన్న పలకలను కదిలించే ఒక ట్రెడ్మిల్ లాంటిది. రోజువారీగా సముద్ర గర్భం కొంచెం కొంచెం కదులుతూ ఉంటుంది. ఖండాల విభజన రేఖల వద్ద ఉన్న మ్యాగ్మా నుంచి కొత్త సముద్ర గర్భం పూడుతూ ఉండగా పాత సముద్ర గర్భం భూమి లోపలికి వెళ్లి కరిగిపోతుంటుంది. సముద్ర గర్భం భారీ ఖండాల కంటే చాలా పల్చగా ఉంటుంది. భూమి లోపల నుండి వచ్చే వేడి సముద్రం పైన ఉన్న భారీ నీటి రాశి వల్ల త్వరగా చల్లబడుతుంది. పెసిఫిక్ మహాసముద్రం ప్రపంచంలోనే అత్యంత విశాలమైంది కాబట్టి అక్కడి నుంచి వేడి విడుదల నేరుగా జరగటం సహజం. మరోవైపు ఆఫ్రికా, ఏషియా, యూరోప్ వంటి ఖండాలు భూమి ఉపరితలాన్ని కప్పి ఉంచి లోపలి వేడిని బయటకు రాకుండా అడ్డుకుంటున్నాయి. పరిశోధకులు భూమిని గ్రిడ్స్ గా విభజించి గత 400 మిలియన్ సంవత్సరాలుగా ప్రతి ప్రాంతంలో ఎంత వేడి నిక్షిప్తమై ఉందో లెక్కగట్టారు. పెసిఫిక్ ప్రాంతం ఆఫ్రికా ప్రాంతం కంటే సుమారు 50 కెల్విన్ల మేర ఎక్కువ వేడిని కోల్పోయిందని వారు గుర్తించారు. ఖండాలు భూమికి ఒక దుప్పటిలా పనిచేసి వేడిని లోపలే ఉంచుతుంటే సముద్రాలు మాత్రం ఒక కిటికీలా పనిచేసి వేడిని బయటకు పంపిస్తున్నాయి. సముద్ర గర్భం పల్చగా ఉండటం వల్లే వేడిని గ్రహించడంలో, రిలీజ్ చేయడంలో అది కీలక పాత్ర పోషిస్తోంది. భూమి ఉష్ణ పరిణామం మొత్తం సముద్ర గర్భం గుండా జరిగే వేడి నష్టం పైనే ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తల వాదన. ఈ ప్రక్రియలో పెసిఫిక్ మహాసముద్రం భూమి యొక్క అతిపెద్ద కూలింగ్ సిస్టమ్ గా పనిచేస్తోంది. ఈ ప్రక్రియలో భూమి పొరలలో కలిగే ఒత్తిడి ఆయా ఖండాల అంచుల్లోని పర్వత శ్రేణుల నిర్మాణాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్నినో కూడా పెసిఫిక్ సముద్రం వేడెక్కడం వల్లే అని చెప్తున్నారు. ఈసారి జరిగిన అధ్యయనాలలో మరో ఆసక్తికరమైన అంశం కూడా ఉంది. గతంలో జరిగిన పరిశోధనలు 230 మిలియన్ ఏళ్ల వరకు మాత్రమే లక్ష్యంగా పరిశీలించారు. కానీ కొత్త మోడల్ 400 మిలియన్ ఏళ్ల వరకు వెనక్కి వెళ్లి చూసింది. దీనివల్ల పెసిఫిక్ అర్ధగోళం గతంలో ఎప్పుడూ లేనంత వేగంగా చల్లబడుతోందని స్పష్టమైంది. అయితే ఒక విరుద్ధమైన విషయం ఏంటంటే గత 400 మిలియన్ ఏళ్లలో పెసిఫిక్ ప్రాంతంలో టెక్టోనిక్ ప్లేట్స్ చాలా వేగంగా కదులుతున్నాయి. సాధారణంగా వేడి ఎక్కువగా ఉన్నప్పుడే ప్లేట్స్ వేగంగా కదులుతాయి. అంటే పెసిఫిక్ ప్రాంతం ఒకానొక దశలో చాలా వేడిగా ఉండాలని అర్థమవుతోంది.
ఇది గతాన్ని బట్టి చూస్తే పెసిఫిక్ ప్రాంతం కూడా ఒకప్పుడు భారీ ఖండాల కింద ఉండేదా, లేదా వేడిని బంధించి ఉంచేలా అక్కడ పరిస్థితులు ఉండేవా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. భూమి లోపలి మాంటల్ ఎంత వేడిగా ఉంటే అంతలా ఖండాల పలకలు వేగంగా జారుతూ ఉంటాయి, ఢీకొంటాయి. ఇప్పుడు పెసిఫిక్ ప్రాంతంలో కనిపిస్తున్న ప్లేట్లు వేగవంతమైన కదలికలు అంతర్భాగంలోని వేడి అసమానతలను చూపిస్తున్నాయి. ఖండాల కింద ఉన్న ప్రాంతాలు వేడిని బంధించి పలకల కదలికను ప్రేరేపిస్తుంటే, సముద్ర గర్భం కింద ఉన్న ప్రాంతాలు వేడిని వదిలేలా చల్లబడుతున్నాయి. పెసిఫిక్ ప్రాంతం తన వేడిని కోల్పోతున్నా ఇప్పటికీ ఇతర ప్రాంతాల కంటే అక్కడ టెక్టోనిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే భూమి తన అంతర్భాగంలో ఒకవైపు వేడిని కోల్పోతూ మరోవైపు తన ఉపరితలాన్ని మార్చుకుంటూనే ఉంది. ఈ వేడి అంతరం కేవలం పెసిఫిక్ ఆఫ్రికా ప్రాంతాలకే పరిమితం కాకుండా భూమి మొత్తం భౌగోళిక గమనాన్ని శాసిస్తోంది. భూమి లోపల ఉండే అంతర్గత ఉష్ణయంత్రం పనితీరులో వస్తున్న మార్పులు భవిష్యత్తులో ఖండాల రూపురేఖలను కూడా మార్చేయొచ్చు. ఈ పరిణామం వెనక ఉన్న భౌతిక శాస్త్ర సూత్రాలను అర్థం చేసుకోవడం వల్ల భూగర్భంలో జరగబోయే విపత్తులను ముందే ఊహించే అవకాశం పెరుగుతుంది. భూమి ఇలాగే వేడిని కోల్పోతూ ఉంటే ఏమవుతుంది? సుదీర్ఘ కాలంలో కోట్లాది సంవత్సరాల తర్వాత భూమి లోపలి వేడి పూర్తిగా తగ్గిపోతుంది. అప్పుడు అంగారక గ్రహం లేదా చంద్రుడిలాగా భూమి కూడా మృతగ్రహంగా మారే ప్రమాదం ఉంది. అయితే అది చాలా సుదీర్ఘ ప్రక్రియ. దీని గురించి ఇప్పటికిప్పుడు భయపడాల్సిన పని లేదు. పెసిఫిక్ ఆఫ్రికా అర్ధగోళాల మధ్య జరుగుతున్న ఈ వేడి మార్పిడి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని, అయస్కాంత క్షేత్రాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. భూమి గిరగిరా తిరుగుతూనే ఈ అయస్కాంత క్షేత్రాన్ని ఉత్పత్తి చేస్తోంది. ఇది మన వాతావరణాన్ని కాపాడుతోంది. వేడిని కోల్పోయే క్రమంలో అసమానతలు ఉండటం వల్ల భూమి అంతర్గత కదలికలలో మార్పులు సంభవించే అవకాశం ఉంది. సముద్ర గర్భం ద్వారా జరుగుతున్న ఈ భారీ వేడి విడుదల భూమి యొక్క జీవ పరిణామ క్రమంలో కూడా పరోక్ష పాత్ర పోషిస్తోంది. పెసిఫిక్ ప్రాంతం వేగంగా చల్లబడుతున్నా అక్కడ టెక్టానిక్ ప్లేట్స్ ఎందుకు అంత వేగంగా కదులుతున్నాయో అర్థం చేసుకోవటంపై ఇప్పుడు శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. భూమి తన లోపల వేడిని ఎలా వాడుకుంటోంది, ఎలా విడుదల చేస్తోంది అనే అంశంపై ఈ అధ్యయనం కొత్త దిశను చూపిస్తోంది. పెసిఫిక్ మహాసముద్రం మనకొక భారీ వాటర్ బాడీగానే కాకుండా గ్రహాన్ని చల్లబరిచే ఒక అతిపెద్ద రెఫ్రిజిరేటర్ గా కూడా పనిచేస్తోంది. భూమి తన అంతర్భాగపు రహస్యాలను ఒక్కొక్కటిగా బయట పెడుతున్న ఈ దశలో గ్రహించాల్సిన విషయం ఏంటంటే, భూమి నిశ్చలంగా లేదు. ఇది నిరంతరం మారుతూ తన వేడిని నియంత్రించుకుంటూ జీవానికి అనుకూలమైన పరిస్థితులను కాపాడుకుంటూనే ఉంది. ఈ నిరంతర ప్రక్రియే భూమిని ఒక సజీవ గ్రహంగా ఉంచుతోంది. కోట్లాది ఏళ్లుగా జరుగుతున్న ఈ ఉష్ణ సమతుల్యత దెబ్బతింటే గ్రహం మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే ఈ పరిశోధన అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. భవిష్యత్తులో భూగర్భ శాస్త్రం ఎదుర్కోబోయే అనేక సవాళ్లకు ఈ అధ్యయనం ఒక పునాదిగా మారుతుంది.